రంగన్నా, ఎంతమంది వస్తున్నారు? 4 వస్తున్నారన్నా. పంపించు. సరే అన్నా. వీళ్ళేనా రంగన్న చెప్పిన మనుషులు? అన్నా ఇప్పక్క. రే రండిరా. వెంకట గారు మీరేనా? అవును. రంగన్న తీసుకురమ్మన్నారు. పద. నా వెనకాలే జాగ్రత్తగా రండి. రండిరా. ఇప్పటికే 6 కిలోమీటర్ నడిచి వచ్చామన్నా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామన్నా? డబ్బు కోసం రా. డబ్బు కోసం అడవిలోకి ఏంటన్నా? పిచ్చోడా, డబ్బు కోసం అడవిలోకి ఏంట్రా? అవసరమైతే ఆకాశంలోకైనా చంద్రమండలానికైనా నిచ్చెనేసుకుని వెక్కాల్సిందే. మనకి డబ్బునిచ్చే రిజర్వ్ బ్యాంకు ఈ అడవిలోనే ఉందిరా. నోరు మూసుకుని నడు. పట్టుకో. రండ్రా, వేద మొహాలు వేసుకుని అట్ట చూస్తారండి. రండే. ఏడికెళ్తున్నాం బే? ఈ ఎడవేందో ఈ గోలేందో అవ్వ. నోరు మూసుకొని అన్న రమ్మన్నాడు కదా, పద పదా. అన్నా ఎక్కడికి వెళ్తున్నామన్నా? నోరు మూసుకుని అలాగే అన్నా. నమస్తే రంగన్న. రా వెంకట్, రా. రా కూర్చో. ఇదే నా కాపు సారా సామ్రాజ్యం. వీళ్ళెవరు? మనోళ్ళే అన్నా. నేను నీతో జాయింట్ అవ్వాలను. మార్కెట్ తెలిసిన వాడివి నువ్వు, మాల్ తయారు చేసేవాడిని నేను. మనం కలిస్తే కాపు సారా వ్యాపారం 3 క్యాన్లు 300 వ్యాన్లు అవుద్ది. తైలం నీది, తయారీ నాది, లాభం 50-50. అయితే నేను ఓకే. కావలసిన డబ్బులు పంపిస్తా, సరుకులన్నీ కొను. మన వ్యాపారం. నాకు అర్థమైంది వెంకట్. ఏరా, రేపటి నుంచి మన సారా పెరుగుద్ది, సరుకులు పెరుగుతాయి. ఈ రాత్రికి సరుకులన్నీ ఇక్కడికి చేరిపోవాలి బద్రి. ఆ బాటిల్ లేవు. ఎలా ఉంది వెంకట్? ఇదిగో అమోనియా. కలుపు. కాపు సార్లో అమ్మోనియా కూడా కలుపుతారా? రేయ్, అర్థమైందిగా? ఇదే మన భవిష్యత్తు.
అడవిలో రిజర్వ్ బ్యాంక్ అని చెప్పానుగా, మ్మ్. ఇదే. మ్మ్. మ్మ్. గల్లీలో ప్రతి ఒక్కడికి ఇది చేరాలిరా. కాపు సారా రుచేంటో మనం చూపిద్దాం. వాడి జేబులో ఉన్న పైసా మన జేబులోకి రావాలిరా. హ, మన సత్తా ఏంటో చాలా తక్కువ టైంలోనే మన రంగన్న సాయంతో టాప్ పొజిషన్ వెళ్ళిపోవాలా. ఓకే, వస్తా రంగన్న. మంచిది, పోయిరా. మ్మ్. చెత్త లేకుండా నీళ్లు తీసుకురామంటే ఇలా తీసుకొచ్చావు. ఆ మెషల పట్టుకురారా. ఏయ్, మిరప్పొడి ఎక్కువ పోయి. అరే ఇంకాస్త పట్టురారా. నల్ల బెల్లమే. ఏయ్, ఈ క్యాన్స్ వెంకటకి ఇచ్చిరండి. మళ్ళీ సరుకు రెడీ అయితే పంపిస్తా. హలో, వెంకటభయ్య చెప్పు. ఓకే ఓకే. మరి జాతరకని చెప్పి అర్జెంటు సరుకు అంటే ఎలా తయారవుతుంది? పొట్టు పొట్టు కాడితేనే అక్కడ వచ్చేది. ఓకే ఓకే, ప్రయత్నిస్తా. శాంపిల్కి 2 బాటిల్స్ పంపిస్తున్నా. జాగ్రత్తగా చూసి ఉపయోగించు. ఓకే. రే రాజా, ఆ 2 బాటిల్స్ తీసుకురారా. జాగ్రత్తగా చూడండి. ఇది 5 రోజుల్లో తయారైంది. ఎప్పుడైనా తాగొచ్చు, పెద్ద ప్రమాదం లేదు. ఇది 2 రోజుల్లో తయారైంది. అత్యంత విషయం. జాగ్రత్తగా చూసి చెప్పు వెంకట్కి. అయ్యా జాగ్రత్త. అయ్యా అలా చెప్తా అయ్యా. వెళ్ళొస్తా అయ్యా. పోయిరా. వస్తానయ్యా. కేసెస్ అన్నీ ఇవాళ డెలివరీ చేయాలి. కుమార్ గాడు ఎక్కడ పోయాడో ఏంటో. అవును, కాపుసారా బాటిల్ ఎక్కడ పెట్టాడు? ఓ, ఇక్కడ ఉందా? అయ్యా ఇది 2 రోజుల్లో తయారైంది. అత్యంత విషయం. ఛా, మేము ఎక్కడ తాగేస్తామని అలా చెప్పుంటాడు. ఈరోజు దీని పని పట్టాల్సిందే, రుచి చూడాల్సిందే. వాసనలోనే కిక్ వస్తున్నట్టుంది. ఇంకా తాగితే ఎలా ఉంటుందో. అన్నకి చూపించడానికి ఇది సరిపోతుంది. ఇంకా మిగిలింది మనకే. సీత, ఏంటండి ఎప్పటి నుంచో మీకు కాల్ చేస్తుంటే కాల్ కలవట్లేదు? అడవిలోంచి ఇప్పుడే బయట వచ్చానే, సిగ్నల్స్ లేవు అక్కడ. ఇవాళ మన మ్యారేజ్ డే అని అసలు గుర్తుందా మీకు? ఆ, తెలుసులే, ఇవాళ మన పెళ్లి రోజు అని తెలుసు. మరి ఇంకా ఇంటికి రాలేదేంటి? అబ్బా, వస్తున్నా లేవే. త్వరగా రండి, గుడికి వెళ్ళి అలా మూవీకి వెళ్దాం. సరేలే, వస్తున్నా నేను. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజైనా నన్ను బాధ పెట్టొద్దండి, సరేనా?
నిజమే కాపు సార్ ప్రాణాలు తీసేస్తుంది. అర్జున్